తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అవును కదా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, Correct. సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు కదా. లేరు. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అవును 60+ కూడా ఉన్నారు. ఉండొచ్చు, మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు, కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు. మ్మ్. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు కెమెరామెన్ బాలు మహేంద్ర గారు, ఎవరు లేరు. ఎవ్వరూ లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరి చాలు, అదే కావాలి. మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండి. మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతాం, మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా. మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూశారు నాతో పాటు, మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు, మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్గానే ఉంటుంది మాకు. ఏదైనా గుర్తుందా డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటాను, ఇక్కడ నా సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25th శంకరాభరణం 25th ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. చేసిన తర్వాత నేను వెళ్ళాను, మంజు భార్గవి గారు వచ్చారు, నేను వెళ్ళాను, అంత అయిపోయింది. ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు. ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు, అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవ్వలేదు. అంటే అసలు హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము, కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి, అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు. మరచంపించినప్పుడు కదా అన్నప్పుడు నాకు అవునా, ఓకే ఓకే, ఆ థ్యాంక్స్ అన్నమాట ఉంది కదా. ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన, అంటే అందరు అడిగి ఉంటారు ప్రశ్నలు, మీరు ఎందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన ఒక వచ్చింది, ఈ థ్యాంక్స్ అన్నమాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డుగా ఉండేది కదా. ఒక పేరు మధ్యలో అసలు అక్కడ ఈవెన్ మంజు భార్గవి గారికి కూడా చాలా అందరికి తక్కువ డైలాగ్స్, చాలా తక్కువ ఉన్నాయి. అంత మ్యూజిక్ తోనో తర్వాత ఈయన సోమయాజు గారు కొంచెం మాట్లాడతారు, ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో, బాంధ కంటే మా అన్ని తక్కువ. ఏం చేస్తున్నావమ్మా, అవునా, అలాగా ఇలాగే ఉంటాయి మాటలు దాంట్లో, అంతకు మించి పెద్దగా ఏమీ లేదు. చాలా మాటలతోటి ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటి మా క్యారెక్టర్ ఇది చేస్తారు ఆయన. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా, డాన్స్ వచ్చా, ఇలాంటివి కూడా డాన్స్ వచ్చు, అదే అని తెలుసు నాకు. భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు, కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికి ఇచ్చారు ఓన్లీ. అది మాత్రం నిజమే. నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే, ఆ తర్వాత ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు, ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు. నేను పాడలేదు ఆ పాట, జానకి గారు పాడారు అని. అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే, ఆయన గొప్పతనం, మా చేత పాట పాడించినప్పుడు, తంబూరు ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు. ఇప్పుడు నన్ను పాడమనేవారు, రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూమెంట్ ఇవ్వటం కాదు, గట్టిగా పాడాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి. ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేసానని ఫీల్ అయిపోయా. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట, ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు, కృతకంగా కాకుండా. అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా, అందుకోసం నువ్వు గట్టిగా పాడు, నీ వాయిస్ అలా ఉందని అక్కర్లేదు, ఎవరికి జనాలు వినపోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి న్యాచురల్గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయి ఎక్కడికి వెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిలాడుకునే సరే నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి, జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? మంజు భార్గవి గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి, మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి, చాలు
ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్, ఆవిడకి తులసిని ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి, దేనికైనా ఒక ఇది ఉండాలి. నాకు హ్యాపీ, నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు ఇంతవరకు. మీరు అన్నట్టు ఆ థ్యాంక్స్ అని మాట్లాడేదన్నా కూడా అది కూడా బాగుండేది అని, మరి నాకు డైలాగే లేదు. మీకు అసలు మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి అంటే. ఇప్పుడు మంజుమార్గి గారు మంచి డాన్సర్, ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు, నా వయసు తగ్గ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్? కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో. డైలాగ్సే తక్కువ సినిమాలోనే, టోటల్గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరు వస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను, మళ్ళీ చూడాలనిపించే మూవీ. అసలు నిజంగా బోర్ కొట్టదండి సినిమా. శంకరాభరణం ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటో అది ఫార్వర్డ్ చేద్దామని అనిపించదు మీకు. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది, కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము, ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాని. కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని. మొన్న నేను చెప్పాను కదా, తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం, పెట్టి ఆ సమాజాలు గమన అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు, బ్రోచ్ ఎవరెవరా అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు, ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు, ఇంత బాగా సిగ్గుపడ్డారు, ఇంత అందంగా సిగ్గుపడ్డారు.